తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎలాంటి కల్తీ జరగకుండా అత్యంత ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వివాదాల దృష్ట్యా ఫ్రాన్స్ నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ప్రధానంగా నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు 3.5 కోట్లతో ఈటన్ ఈనోస్ అనే యంత్రాలను దిగుమతి చేసుకుంటున్నారు. మనుషులు సైతం పసిగట్టలేని అతి సూక్ష్మమైన తేడాలను, అంటే నెయ్యి రంగు, రుచి లేదా వాసనలో ఏ చిన్న మార్పు ఉన్నా ఈ యంత్రాలు ఇట్టే కనిపెట్టేస్తాయి. మే నెల కల్లా ఈ టెక్నాలజీ తిరుమలలో అందుబాటులోకి వస్తుంది. తిరుమలలోని పిండి మిల్లు ఆవరణలో 25 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయి. వచ్చే నెల నుంచి ఇది భక్తులకు సేవలు అందించనున్నాయి. ఇక్కడ కేవలం నెయ్యి మాత్రమే కాకుండా శ్రీవారి ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు, బాదం, యాలుకలు, పసుపు, కారం వంటి 60 రకాల ముడి సరుకులను ఎప్పటికప్పుడు నిశితంగా పరీక్షిస్తాయి. ఈ ల్యాబ్ లో దాదాపు 50 రకాల అత్యాధునిక పరికరాలతో 200 రకాల పరీక్షలు చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. సరుకుల్లో ఏవైనా పురుగుల మందుల అవశేషాలు, హెవీ మెటల్స్, క్రిమి కీటకాలను గుర్తించేందుకు మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ విభాగాల్లో నిపుణులు తనిఖీ చేస్తారు. టీటీడీ అందించే జలప్రసాదాన్ని కూడా ఇక్కడే పరీక్షిస్తారు. దీనివల్ల భక్తులకు అత్యంత పవిత్రమైన, నాణ్యమైన ప్రసాదాలు అందుతాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.